మీ ఫ్రెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరా లేదా మీరు ఐటీలో జాబ్ చేస్తున్నారా? ఏంట్రా అంత సంపాదిస్తున్నారని ఫ్రెండ్స్ అడుగుతుంటే లైట్ రా అంత సీన్ లేదు అని చెప్పి కవర్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకే. ఇండియాలో ఐటీ అనగానే మనకు గుర్తొచ్చేవి మాస్ రిక్రూట్మెంట్స్, లాంగ్ వర్కింగ్ అవర్స్ అండ్ యావరేజ్ సాలరీస్. కానీ అది ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్ మాత్రమే. కరెక్ట్ స్కిల్స్ ఉంటే ఐటీలో క్రోర్ సంపాదించడం కూడా పాసిబుల్. ఈ వీడియోలో మనం ఇండియాలో హైయెస్ట్ సాలరీస్ ఇస్తున్న 10 ఐటీ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ జాబ్స్ కి ఏ స్కిల్స్ కావాలి, ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఏ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నా కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. విల్ గో ఫ్రమ్ టాప్ 10 to 1 అనమాట. అండ్ జాబ్ లో టాప్ 10 వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్. పేరు వినడానికి కొంచెం టెక్నికల్ గా ఉంది కదా, చాలా సింపుల్ గా చెప్తాను. డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ ని కలిపితే వచ్చేది డెవాప్స్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడం నుంచి దాని రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ వరకు అంతా స్మూత్ గా ఆటోమేటికల్ గా అయ్యేలా చూసేదే ఈ డెవాప్స్. అండ్ ఆ చూసే ఇంజనీర్సే డెవాప్స్ ఇంజనీర్స్. శాలరీ రేంజ్ ఇండియాలో ఒక డెవాప్స్ ఇంజనీర్ కి యావరేజ్ గా 6 lakhs నుంచి 20 lakhs per annum వరకు ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ 30 to 40 వరకు కూడా టచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసి క్లౌడ్ ప్లాట్ఫామ్స్, AWS, Azure or GCP, ఆటోమేషన్ టూల్స్, Jenkins, Ansible లాంటివి, కంటైనరైజేషన్స్ లైక్ Docker, Kubernetes లాంటివి. సో మీకు కోడింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఒక సాలిడ్ కెరీర్ పాత్. అండ్ జాబ్ 9 వచ్చేసి బ్లాక్ చైన్ డెవలపర్. నెక్స్ట్ మనం ఫ్యూచర్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలన్నమాట. అందుకనే బ్లాక్ చైన్ డెవలపర్. బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ టర్మ్స్ మీకు అంత ఫెమిలియర్ గా లేకపోయినా కనీసం వినే ఉంటారు. దీని వెనకాల ఉన్న టెక్నాలజీ బ్లాక్ చైన్. ఇది చాలా సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్. బ్యాంక్స్, సప్లై చైన్, హెల్త్ కేర్ లాంటి చాలా సెక్టర్స్ లో దీనికి ఫుల్ డిమాండ్ ఉంది. బ్లాక్ చైన్ డెవలప్మెంట్ కొంచెం నీష్ కాబట్టి సాలరీస్ కూడా అదిరిపోతాయి అనమాట. ఎస్పెషల్లీ 8 lakhs నుంచి 25 lakhs per annum వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ లో అయితే ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో వచ్చేసి సాలిడిటీ, జావా, పైథాన్ లాంటివి రావాలి. క్రిప్టోగ్రఫీ కాన్సెప్ట్స్ తెలియాలి. స్మార్ట్ కాంట్రాక్ట్స్ డెవలప్మెంట్ అనేది తెలియాలన్నమాట. అండ్ జాబ్ 8 వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్. మన లిస్ట్ లో ఎవర్ గ్రీన్ అండ్ ఎవర్ డిమాండింగ్ రోల్ ఇదే. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళని ఆల్ రౌండర్స్ అంటారు. ఒక వెబ్సైట్ లేదా అప్లికేషన్ కి సంబంధించిన ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ అలాగే దాని డేటాబేస్ మొత్తం కూడా ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ చూసుకోగలరు. శాలరీ రేంజ్ వచ్చేసి ఒక మంచి ఫుల్ స్టాక్ డెవలపర్ కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అండ్ స్టార్టింగ్ వచ్చేసి 7 lakhs నుంచి ఎక్స్పీరియన్స్ తో 28 lakhs, 30 lakhs వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ గానీ, యాంగులర్ గానీ, బ్యాక్ ఎండ్ వచ్చేసి Node.js, పైథాన్ గానీ, జావా గానీ, C++ గానీ, అండ్ డేటాబేస్ వచ్చేసి MongoDB, MySQL గానీ. స్టార్ట్అప్ కల్చర్ పెరుగుతున్న కొద్దీ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కి డిమాండ్ అనేది ఇంకా పెరుగుతుంది. సో మంచి రోల్ అనమాట. అండ్ జాబ్ 7 వచ్చేసి క్లౌడ్ ఆర్కిటెక్ట్. ఇప్పుడు అన్ని కంపెనీస్ వాళ్ళ డేటా అండ్ అప్లికేషన్స్ ని ఫిజికల్ సర్వర్స్ నుంచి క్లౌడ్ కి మూవ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ AWS, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ Azure ఈ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ని డిజైన్ చేసి, మేనేజ్ చేసి, సెక్యూర్ చేసే వాళ్ళ క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ అనమాట. వీళ్ళు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి చీఫ్ ఇంజనీర్స్ లాంటి వాళ్ళు. శాలరీ రేంజ్ వచ్చేసి 15 lakhs నుంచి 40 lakhs వరకు ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ పెరిగొద్ది. అండ్ ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి అంటే డీప్ నాలెడ్జ్ ఇన్ వన్ ప్లాట్ఫామ్స్ లైక్ AWS or Azure or GCP. నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి. మైగ్రేషన్ అండ్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ అనేవి మీకు తెలిసి ఉండాలి. ఐటీలో లాంగ్ టర్మ్ కెరీర్ ప్లాన్ చేసుకుంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్ అనేది మంచి సీరియస్ గా కన్సిడర్ చేసే రోల్ అనమాట. మనం ఇప్పుడు కొంచెం నాన్ కోడింగ్ బట్ హైలీ టెక్నికల్ అండ్ స్ట్రాటజిక్ రోల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదే నెంబర్ 6 ప్రోడక్ట్ మేనేజర్. ఒక యాప్, వెబ్సైట్ ఏదైనా కూడా సక్సెస్ఫుల్ గా బయటికి రావడానికి కారణము ఒక ప్రోడక్ట్ మేనేజర్ అనమాట. కస్టమర్ నీడ్స్ ని అర్థం చేసుకుని, బిజినెస్ గోల్స్ ని అలైన్ చేసి, ఇంజనీరింగ్ టీమ్స్ తో వర్క్ చేసి ఒక అమేజింగ్ ప్రోడక్ట్ ని బిల్డ్ చేసే వాళ్ళే ఈ ప్రోడక్ట్ మేనేజర్స్. శాలరీ రేంజెస్ వచ్చేసి ఇది 15 lakhs నుంచి 50 lakhs వరకు ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక లీడర్షిప్ రోల్. IIMs లేకపోతే పెద్ద పెద్ద B schools లో చదివిన MBA గ్రాడ్స్ ని ఇలాంటి రోల్స్ కి అయితే తీసుకుంటారు అనమాట. మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది తెలిసి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఉండాలి. టెక్నికల్ అండర్స్టాండింగ్ అంటే మీరు కోడ్ రాయక్కర్లేదు, కానీ కోడ్ లో ఉన్న టెక్నికాలిటీస్ మీకు అర్థం అవ్వాలి. అప్పుడే ఈ రోల్ కి మీరు యాప్ట్ అనమాట. జాబ్ 5 విచ్ ఇస్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. మన డిజిటల్ వరల్డ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్. మన ఆన్లైన్ బ్యాంకింగ్ నుంచి కంపెనీ డేటా వరకు అంతా కూడా సేఫ్ గా ఉండాలో చూసేది ఈ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. హ్యాకర్స్ నుంచి సిస్టమ్స్ ని ప్రొటెక్ట్ చేయడం, సెక్యూరిటీ థ్రెట్స్ ని అనలైజ్ చేయడం అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ని బిల్డ్ చేయడం వీళ్ళ పని. శాలరీ రేంజ్ వచ్చేసి డేటా బ్రీచ్ పెరిగే కొద్దీ సాలరీస్ అనేవి అటు ఇటుగా మిక్స్డ్ గా ఉంటాయి. సో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కి డిమాండ్ స్కై రాకెట్ లో ఉంటుంది. సాలరీస్ వచ్చేసి 10 lakhs నుంచి 45 lakhs వరకు ఉంటుంది అనమాట. అండ్ ఎథికల్ హ్యాకింగ్ లాంటి స్పెషలైజ్డ్ రోల్ కి ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు బేసిక్ గా కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే నెట్వర్క్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, నాలెడ్జ్ ఆఫ్ సెక్యూరిటీ టూల్స్ లైక్ SIEM అండ్ ఫైర్ వాల్స్ లాంటివి మీకు తెలిసి ఉండాలి. అండ్ జాబ్ 4 వచ్చేసి బిగ్ డేటా ఇంజనీర్. ప్రతిరోజు మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాను జనరేట్
ప్రొవైడ్ చేస్తుంటాం. ఫేస్బుక్ పోస్ట్ గానీ, గూగుల్ సెర్చెస్ గానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ గానీ అంతా డేటానే. ఈ మ్యాసివ్ డేటాని హ్యాండిల్ చేసి, ప్రాసెస్ చేసి, స్టోర్ చేసే సిస్టమ్స్ ని బిల్డ్ చేసే వాళ్ళే బిగ్ డేటా ఇంజనీర్స్ అన్నమాట. శాలరీ రేంజ్ వచ్చేసి మనకి ఇక్కడ 12 lakhs నుంచి 40 lakhs వరకు ఉంటుంది అనమాట ఎక్స్పీరియన్స్ పీపుల్ కి. అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి బిగ్ డేటా టెక్నాలజీస్, హడూప్, స్పార్క్ లాంటివి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్, స్కాలా అండ్ జావా లాంటివి, అండ్ డేటాబేసెస్ వచ్చేసి నో ఎస్క్యూఎల్ లాంటివి, ఎస్క్యూఎల్ లాంటివి మీకు అయితే వచ్చి ఉండాలి. అండ్ జాబ్ 3 వచ్చేసి డేటా సైంటిస్ట్. బిగ్ డేటా ఇంజనీర్స్ కలెక్ట్ చేసిన డేటా నుంచి వాల్యుబుల్ ఇన్సైట్స్ ని తీసే వాళ్ళే డేటా సైంటిస్టులు. వీళ్ళు స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తారనమాట, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ యూస్ చేసుకుని. ఇలా ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయగలరు వీళ్ళు. సో బిజినెస్ డెసిషన్ కి వీళ్ళు చాలా కీ రిసోర్సెస్ అనమాట. డిమాండ్ చాలా ఎక్కువ వీళ్ళకి అండ్ సప్లై కొంచెం తక్కువ ఉంది యాజ్ ఆఫ్ నో. అందుకే సాలరీస్ అదిరిపోతుంటాయి. 12 lakhs నుంచి 50 lakhs వరకు ఉంటాయి అనమాట ఒక టాలెంటెడ్ డేటా ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ కి. స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో పైథాన్ ఆర్ ఆర్ అనేది వచ్చి ఉండాలి. అండ్ మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజెస్ అండ్ డీప్ లెర్నింగ్ లాంగ్వేజ్ కూడా మీకు వచ్చి ఉండాలి. అండ్ జాబ్ 2 వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. అండ్ టాప్ ఐఐటీస్ గానీ, ఎన్ఐటీస్ లో గానీ హైరింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి లక్షల్లో కోట్లలో ప్యాకేజ్ అనేవి ఇస్తారు కదా. ఇక్కడ వాళ్ళందరూ కూడా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అనమాట. మరి ఈ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కి ఎందుకు అంతా అంటే వీళ్ళు ఆల్గరిథమ్స్, రికమెండేషన్స్, గూగుల్ అసిస్ట్ లాంటి అప్లికేషన్స్ వెనకాల వీళ్ళ హార్డ్ వర్క్ ఉంటుంది. అండ్ శాలరీ రేంజ్ 15 lakhs నుంచి 60 lakhs వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు బేసిక్ స్కిల్స్ వచ్చేసి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఇన్ పైథాన్ అయితే వచ్చి ఉండాలి. డీప్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్స్ ఏదైతే టెన్సర్ ఫ్లో, పైటార్చ్ లాంటివి ఉంటే అవి తెలిసి ఉండాలి. ఎంఎల్ ఆప్స్, మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ గురించి మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. అండ్ జాబ్ నెంబర్ 1 వచ్చేసి ఏఐ సైంటిస్ట్ ఆర్ ఏఐ ఆర్కిటెక్ట్. మీరు రీసెంట్ గా చూసుకుంటే గూగుల్ గానీ, అమెజాన్ గానీ, లేకపోతే ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా హైర్ చేసుకుంటున్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్చర్ అనమాట. వీళ్ళు జస్ట్ ఎంఎల్ మోడల్స్ ని బిల్డ్ చేయడమే కాదు, కంప్లీట్లీ న్యూ ఏఐ ఆల్గరిథమ్స్ అండ్ సిస్టమ్స్ ని రీసెర్చ్ చేసి క్రియేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు టెక్నాలజీకి డైరెక్షన్ ఇచ్చి ఫ్యూచర్ ని షేప్ చేస్తుంటారు. ఇది చాలా రీసెర్చ్ హెవీ రోల్ అనమాట. శాలరీ రేంజ్ 40 lakhs నుంచి 1 crore per annum వరకు ఉంటుంది అనమాట. ఇంకా క్రాస్ కూడా అవ్వచ్చు బేస్డ్ ఆన్ ద కంపెనీ దట్ యు ఆర్ వర్కింగ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్. అలాగే స్కిల్స్ ఏంటంటే పిహెచ్డి అండ్ ఆర్ మాస్టర్స్ అనేది మీకు ఏ ఫీల్డ్ లో ఉంటాయి. ఇక్కడ మీకు ఎక్కువ హైరింగ్ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇన్ ఏఐ, ఎంఎల్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి. రీసెర్చ్, పబ్లికేషన్స్ అండ్ పేటెంట్స్ ఉంటే ఈ జాబ్ ఈజీ అవుతుంది అనమాట క్రాక్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ కి. ఇది మన టాప్ 10 హై పేయింగ్ జాబ్ ఐటీ లిస్ట్ అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్యాకేజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే. ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద వాల్యూ యు ఆర్ బ్రింగింగ్ టు ద టేబుల్. ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి జాబ్ కి డెడికేషన్, కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ అనేది చాలా అవసరం. మీరు ఈ జర్నీలో ఎక్కడ ఉన్నా కరెక్ట్ స్కిల్స్ నేర్చుకుంటే ఈ సాలరీస్ ని అచీవ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. డోంట్ చేస్ ది మనీ, చేస్ ది స్కిల్స్. ఈ రోల్స్ పైన మెన్షన్ చేసిన 10 roles లో మీకు దేనిదైనా గానీ రోడ్ మ్యాప్ కావాలి అంటే కింద వాటిని మెన్షన్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటా సైన్స్ కావాలంటే డేటా సైన్స్ రోడ్ మ్యాప్ అని రాయండి. దాని మీద సపరేట్ గా ఇన్ డెప్త్ గా వీడియో అనేది చేసి నేను పెడతాను అనమాట. సో అంతవరకు ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.